ఇవాళ హ్యాపీనెస్ అనే సబ్జెక్టు మనతో చర్చించడానికి డాక్టర్ నరసింహ వచ్చారు. రోజులా కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా నరసింహ గారు తనకున్న ప్రశ్నల్ని ఈ విషయం మీద సంధిస్తూ ఉంటారు. జవాబులు ఎతికే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. ఈ సంతోషం అనే వస్తువుకి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? ఒకటి, సంతోషం అనేది వస్తువు కాదు, భావం. ఇట్స్ నాట్ అన్ మెటీరియల్, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మీరు డాక్టర్, హెల్త్కి డెఫినేషన్ అంటే ఏంటి? డిసీజ్ ఫ్రీ బాడీనే హెల్తీ అంటారు. సో రోగము లేనిది ఆరోగ్యం అని, అట్లాగే బాధ లేనిది సంతోషం. ఓకే. అలాగే చాలామంది సంతోషం కోసం మత పెద్దల్ని, కొన్ని మత గ్రంథాలను, లేకపోతే మతానికి సంబంధించిన విషయం ఏదో కలుస్తూ అక్కడ వాళ్ళ సంతోషాన్ని ఎతుకుతూ ఉంటారు. మతానికి సంతోషానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతోషం అనేది మన మెదడులో, మన మనసులో ఉద్భవించే భావం. ఇప్పుడు ఏదో సినిమాలో కవి అంటాడు, బాధే సౌఖ్యం అనే భావన రానియోయి, ఆ ఎరుకే నిశ్చల ఆనందమోయి. అంటే బాధలో కూడా ఆనందాన్ని వెతికే వేదాంతం కూడా ఉంది అనేది గుర్తించాలి. అంటే సంతోషం అనేది ఏంటి? ఏదైనా టార్గెట్లు పెట్టుకొని మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అధిగమించుతూ ముందుకు వెళుతూ ఉంటే సంతోషం ఇస్తుంది. అలాగే మనకి ఇబ్బందులు లేని స్థితిని సృష్టించుకోగలిగితే సంతోషంగా ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప విషయం సంతోషంలో మనం వెతికితే ఏంటంటే, ఎదుటివాడి ఆనందంలో మనకు ఆనందం లభించాలి. చాలామంది సమాజంలో ఎలా ఉంటారంటే, నలుగురిని ఏడిపిస్తే కానీ వాడు సంతోషంగా ఉంటాడు. అంటే ఏమనుకుంటాడంటే, నేను పుట్టినందుకు, నేను బతుకుతున్నందుకు సార్థకత వచ్చేసింది, నా ఉనికి తెలిసిపోయింది నలుగురికి అనుకుంటాడు. మతానికి సంతోషానికి సంబంధించి ఏమన్నా అవినాభావ సంబంధం ఏమన్నా ఉందా? సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక మతంలో జన్మించడం జరుగుతుంది. అయితే ఆ మతం గురించి సంపూర్ణ జ్ఞానము ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది. అసలు మతం అనే పదానికి నిర్వచనం ఏంటి? మతం అనే పదానికి నిర్వచనం ఏంటంటే, ప్రశ్నించకుండా అమలు చేసేదే మతం. తర్కానికి చోటు లేనిది మతం. ఏ మతమైనా కానీ తర్కానికే చోటు లేదు. తర్కానికి చోటు లేదని అంటే అక్కడ చర్చలు జరగవు, ప్రశ్నలు ఉండవు. సో సత్యాన్వేషణ అనేది మరి ఎట్లా సాధ్యం అనేది ఒక నిజంగా అర్థం కాని అంశం. అంటే ఇవాటి వరకు మనం చూసిన ఋషులు, మునులు, వీళ్ళందరూ ఏమంటారంటే, మేమందరం సత్యాన్వేషణమే అంటారు. వీళ్ళందరి సత్యాన్వేషము ఏకోముఖంగా ఉంటుంది. అంటే వాళ్ళే అంతర్ముఖంగా ఉంటుంది. వాళ్ళే ప్రశ్న వేసుకుని, వాళ్ళే సమాధానం వెతుక్కుని వాళ్ళు బయలుదేరతారు. ఇది సత్యాన్వేషణే. కానీ సామూహికంగా సత్యాన్వేషణ అంటే ప్రశ్నలు, జవాబులు, ప్రజలందరూ కలిసి మాట్లాడుకోవటం, తర్కం అనేది జరగట్లేదు. సాధారణంగా ఎందుకు జరగట్లేదంటే, మనం ఒక వ్యక్తిని మత పెద్దగా కానీ లేకపోతే గురువుగా కానీ భావించాలి అన్నప్పుడు మనకన్నా చాలా గొప్ప జ్ఞాని అయి ఉండాలి అనే భావన అందరిలో ఉంది. కాబట్టి అతను మనతో కూర్చుని తర్కిస్తే, చర్చిస్తే అతని స్థాయి పడిపోద్దనే భావన కావచ్చు. ఇదంతా మార్కెటింగ్లో భాగమని అనుకుంటాను. ఇక్కడ బోల్డ్ అన్ని సమస్యలు మతం చుట్టూ ఉంటుంది. అంటే ఒక మత గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తారు? తమ పిల్లల చదువు గురించి వెళ్తారు, తమకు పిల్లలు కలగట్లేదని వెళ్తారు, తమ పిల్లలకి ఉద్యోగాలు రావాలని వెళ్తారు, తమ పిల్లలకి పెళ్లి కావాలని వెళ్తారు, తన భర్తకి ఉద్యోగం పోయిందని అంటారు, తమ భర్తకి ప్రమోషన్ కోసం వెళ్తారు. అంటే అన్నీ కూడా భౌతికపరమైన అంశాలు మాత్రమే. అంటే సంతోషంగా ఉండటం కోసం భావం వెతుక్కునే వాళ్ళు లేరు. సంతోషం అనేది ఒక భావం, అబ్స్ట్రాక్ట్. ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. సంతోషం అనేది వస్తువు కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకునే, అనుభవపూర్వకంగా ఏర్పడే. అంటే బ్రెయిన్లో హ్యాపీనెస్ హార్మోన్స్ అని అంటాం మనం, సెరటోనిన్. ఇవన్నీ రిలీజ్ కావాలంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి?
మనం ఆనందం పొందే ఘడియలోకి, ఆనందం పొందే అంశంలోకి మన మెదడు కానీ మన ఆస్వాదం కానీ వెళితే అప్పుడు సాధ్యమవుతుంది. అంటే మంచి పూల వాసనతో సన్న గాలి వీచింది అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు ఒక సాయం సంధ్య వేళ అనుకోని సంతోషం, మంచి పూల వాసనతో చల్లటి గాలి, పిల్ల గాలి వీస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి వల్ల మీ మెదడులో నుంచి ఇంకా హ్యాపీనెస్ హార్మోన్స్ సిక్రీషన్ పెరుగుతుంది. సో దీన్ని దేనికి మనం అన్వయించలేము. అలాగే ఒక శుభవార్త విన్నప్పుడు కూడా మనకి తెలియని ఆనందం కలుగుతుంది. అది కూడా ఎందుకంటే మెదడు దాన్ని స్వీకరించి ఆ సంతోషకరమైన వార్తను స్వీకరించడం వల్ల హ్యాపీనెస్ హార్మోన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇది సైంటిఫిక్గా మెదడుకి సంబంధించిన అంశము. మనిషి నిత్యం సంతోషంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి అంటే ఆ కార్యక్రమాలు, ఆ కర్తవ్యాల్లో నిమగ్నమై ఉంటే ఆ సంతోషం ఉంటుంది. లేకపోతే మనిషిలో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతూ ఉంటే ఏసీటీహెచ్ పెరుగుద్ది. ఏసీటీహెచ్ పెరిగితే షుగర్ వ్యాధి వస్తుంది. సో డయాబెటీస్ రాకుండా, బీపీ పెరగకుండా మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉండాలి. ఇందులో మతానికి ఎక్కడ ప్రమేయం ఉంది, ఏముంది అనే పదానికి వెడితే చాలా చోట్ల మీకు సమాధానం శూన్యం అని వస్తుంది. కానీ మత పెద్దల దగ్గర ప్రచారం కానీ, మత పెద్దల దగ్గరికి జనం తండోపతండాలుగా వెళ్ళటం కానీ ఎందుకు జరుగుతుంది అని అంటే, భౌతిక పరంగా ఉన్న వివిధ రకాల వ్యాపారాలు కానీ, వివిధ రకాల సంస్థలు కానీ ఇవన్నీ విఫలమైనప్పుడు మనిషికి భావం ఒకటే దిక్కు. కాబట్టి మానసిక ఆనందం కోసమే కాబట్టి వీళ్ళందరూ విఫలమవుతున్నప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థించే మత గురువు కానీ, మత పెద్ద కానీ అతను ప్రార్థించడం వల్ల భగవంతుడి యొక్క ప్రమేయం వల్ల నాకు ఈ భౌతికపరమైన అంశాలు లభించి నాకు సంతోషం కలుగుతుంది అనే ఒక అంశం. దీన్ని మీరు తృణీకరించలేరు, దీన్ని మీరు ధృవీకరించలేరు. అంటే ఈ సంబంధాన్ని తృణీకరించలేరు, దీన్ని ధృవీకరించలేరు. ఎందుకనంటే మీరు గమనిస్తే కనుక భౌతికపరమైన అంశాలన్నీ ఎండ్ అయినప్పుడు భావపరమైన అంశాల్లోకి వెళ్తుంటాడు మనిషి. సో దిస్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్ అండ్ కాంట్రడిక్షన్ అగైన్ విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్. సో దీన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ అంశాలన్నీ అర్థమవుతాయి. అలాగే మతం కానివ్వండి, లేదు మనీ కానివ్వండి, లేదు ఇంకొక పవర్ కానివ్వండి, వీటిలో సంతోషం వెతుక్కోవడం వల్ల భౌతికమైనటువంటి ఆనందాలే తప్ప మానసికమైనటువంటి ఆనందాలు ఎంతవరకు ఆ వ్యక్తికి అందుతాయని మీరు భావిస్తారు? మంచి ప్రశ్న. ఎందుకంటే ధనంలో గనక మీరు ధనం వేటలో ఉండి సంతోషాన్ని వెతికితే ధనంతో భౌతికపరమైన అంశం మెటీరియలిస్టిక్, ధనం వల్ల భౌతిక అంశాలు చాలా వరకు పరిపూర్ణమవుతాయి. భౌతిక అంశాలు పరిపూర్ణమైనప్పుడు సంతోషం భావం కదా, ఈ భావం ఎట్లా సాధ్యం అని మీరు అడగచ్చు. అంటే ఒక తండ్రి ఉంటాడు, అతను కొడుకు చదువుకోవాలి, కొడుక్కి కోరిక ఉంటుంది, నాకు ఎంఎస్ యుఎస్లో చేయాలి అని, డబ్బులు ఉండవు, మంచి స్టూడెంటు, వాడి కోరిక అది, వాడి క్లాస్మేట్స్, వాడి సమాజం, వాడి చుట్టుపక్కల వాళ్ళందరూ వాడిని ఒత్తిడి చేస్తుంటారు, ఇంతుంది నువ్వు ఎంఎస్ చేయలేవా అని. వీడు మానసిక ఒత్తిడి తండ్రికి కలిగించినప్పుడు తండ్రికి కూడా అనిపిస్తుంది, నా దగ్గర డబ్బు ఉంటే కనుక నేను పంపించేవాడిని కదా అని. సో డబ్బు ఏర్పాటు చేసుకుని పంపించగలిగితే ఆ తండ్రి అనుభవించే అనుభూతి, ఆనందం వేరు. సో భౌతికపరమైన అంశాలు కూడా సంతోషాన్ని కలగచేస్తాయి, కలగ చెయ్యవు అనేది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టుగా బాధే సౌఖ్యం అనే భావన రానియోయి అనేది ఇందులో తత్వం ఎంత ఉంది అనే దాంట్లోకి వెళితే కనుక మనిషికి ప్రతిసారి ఇబ్బందులు ఉంటాయి. మనిషి జీవన ప్రయాణంలో ఇబ్బందులు చాలా ఉంటాయి. తన చేతిలో లేనివి, తన స్థితిగతులు లేనివి చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాలని అధిగమిస్తూ, ఆ అంశాలను ఎదుర్కొంటూ మనిషి ముందుకు నడుస్తూ ఉంటాడు. ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు చాలాసార్లు బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ బాధే సౌఖ్యం అనే భావన రానియోయి అనే దాంట్లో తత్వం ఏమిటంటే, దీనికి అలవాటు పడి దీంట్లో కూడా నువ్వు ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నం చెయ్యి అని. బాధలో కూడా ఆనందం కోసం వెతుకు అంటే కొంచెం నీకు ఎక్కడో ఊపిరి అందిద్ది.
ఎక్కడో కొంచెం ఆనందం కలుగుతుంది. ఎక్కడో ఇప్పుడు 100 మార్కులు రావాల్సిన చోట 5 మార్కులు వచ్చాయి, 0 రాలేదు కదా అని కూడా ఆనందపడవచ్చు. 100కి 5కి అసలు సంబంధం లేదు, కానీ 0కి 5కి సంబంధం ఉంది కదా. 0కి దగ్గరైన నంబర్లోకి వచ్చింది కదా, అక్కడి నుంచి మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఆనందాన్ని వెతకటమే కాదు, ఆనందం అనేది పొందటం. ఆనందం పొందాల్సింది అంశాలు ఏంటంటే, చాలాసార్లు తను భావించిందే నిజం కావాలి అనే కోరిక ఉంటుంది, ఎక్స్పెక్టేషన్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు. అంటే నువ్వు తలుచుకున్నది జరిగినా దేవుడు ఎందుకు అనే ప్రశ్న వచ్చింది అన్నప్పుడు నీకు ఆనందం లోపిస్తుంది. జరిగినదే తలచితివా, ఇక్కడ జరగటాన్ని తలచడానికి ఎక్కడ తేడా లేదు. జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు అంటే ఏంటి అర్థం? పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు లేదు అంటే, నేను ఇది జరుగుతుందని ఊహించి దీన్ని నేను తలుచుకున్నాను కాబట్టి ఇదే జరిగింది కాబట్టి ఇక నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అన్నాడు కవి. ఎందుకంటే ప్రతిదీ నువ్వు ఇప్పుడు తలుచుకోవటమును దాన్ని ఇమ్మీడియట్గా దాని రియాక్షను జరగటం మీద నీ కేంద్రీకృతం అయిపోయి ఉంటావు. అంటే నీ జీవితంలో ఉండాల్సిన రెగ్యులర్గా చేయవలసిన బోల్డ్ అని కార్యక్రమాల నుంచి నువ్వు డీవియేట్ అయిపోతూ ఉంటావు. ఇది ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు మనం చేసే అనాలిసిస్లో చాలాసార్లు మన అనాలిసిస్ రైట్ కావచ్చు, కొన్నిసార్లు రాంగ్ కావచ్చు. రైట్ అయినంత మాత్రాన మన అనాలిసిస్ మనం ఏదో అతీంద్రియ శక్తులు కలిగిన మహిమాన్విత వ్యక్తులం కాము. అలాగే ఫెయిల్ అయినాయి మన అసెస్మెంట్స్ అన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాయనేది పరిశోధన చేయాలి తప్ప మనం దేనికి పనికిరాని చెత్త వెధవలు అనుకోవటం కూడా తప్పు. ఈ రెండింటి నుంచి మనిషి బయటికి రావాలి. అది అనాలిసిస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది నిత్యం తర్కము అనాలిసిస్ మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు మతం తర్కాన్ని అంగీకరించదు. సో తర్కాన్ని అంగీకరించాలి, తర్కంలోనే మీకు నిజం బయటకు వస్తుంది. శోధిస్తేనే సాధించగలుగుతాం. ఇది ఎందులోనే ఉన్నట్టుంది. ఎక్కడ ఉంది సార్? నేను కూడా ఎక్కడ విన్నాను, శోధిస్తేనే సాధిస్తాం. సో ఆ శోధన, ఆ పరిశోధన అనేది చాలా అవసరం. పరిశోధన అనేది నిత్యం ప్రతి మనిషి చేసేది. ఇది ఒక మనిషికి ఇంకో మనిషి తోడైతే బాగుంటుంది. సాధారణంగా మనం భార్యాభర్తల మధ్యలో సంవాదం వింటూ ఉంటాం. వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం ఎప్పుడు కూడాను పరిష్కారం వైపుకి వెళ్ళదు, ఎప్పుడు ఘర్షణ వైపుకి వెళ్తుంది. ఎందుకని వెళ్తుంది? ఒకళ్ళనొకళ్ళు అవుట్ స్మార్ట్ చేద్దామనే ఉద్దేశమే తప్ప ఇద్దరం కలిసి కామన్ సమస్య, ఈ సమస్యను మన ఇద్దరం కలిసి పరిష్కారం చేద్దాం, ఒకళ్ళకొకళ్ళు అండగా ఉందాం, ఇది పరిష్కారం అయ్యేలాగా మనం వర్క్ చేద్దాం అనే అంశం ఆలోచించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా సంతోషం అనేది ఒక వ్యక్తి సాధించే ప్రగతి కాదు, ఒక వ్యక్తి సాధించే గొప్ప విషయం కాదు. సంతోషం అనేది ఒక వాతావరణం, ఒక ఆనందదాయకమైన వాతావరణం. ఈ వాతావరణంలో నలుగురు కంట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి తను సంతోషంగా ఏలేసుకుంటూ ఆఫీస్లో పని చేయలేడు. ఆఫీస్లో అందరూ ఏడుపు మొఖాలు వేసుకుని ఎదురుగుండా కూర్చుని అతనికి బాధలు, కష్టాలు, వాళ్ళు పని చేయలేని పరిస్థితులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ ఒక వ్యక్తి సంతోషం కూడా మాయమైపోతుంది. సంతోషం అనేది వాతావరణంలో కూడా ఆ సంతోషదాయకమైన వాతావరణం కూడా ఏర్పడాలి. అలాగే మనం అనుకున్నట్టు ఇంతకు ముందు ఈ పవర్ అనే దాని వల్ల కలిగే సంతోషానికి భౌతికమైందా లేకపోతే మానసికమైన సంతోషానికి కూడా అది దారితీసే పరిస్థితులు ఉంటాయా? పవర్ సాధారణంగా మానసికమైంది. పవర్లో మనం గనక గమనిస్తే నెగిటివ్ పవర్, పాజిటివ్ పవర్, ఈ రెండు ఉంటాయి. పాజిటివ్ పవర్ అంటే ఒకరికి ఉపాధి కలిగించడం పాజిటివ్ పవర్, ఒకరికి విద్య కలిగించడం పాజిటివ్ పవర్, ఒకరికి సహాయపడటం పాజిటివ్ పవర్, ఒకరికి ధన సహాయం చేయడం పాజిటివ్ పవర్. ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నవాడు చేసే పాజిటివ్ పనులు చేయగలిగిన సామర్థ్యం ఉన్నది. ఇవన్నీ అతన్ని చేయవలసిన పనులు, వృత్తి. ఇవి చేస్తే ఎదుటివాడు సంతోషపడి అతను కూడా సంతోషపడే అవకాశం. కానీ నెగిటివ్ పవర్ కూడా ఉంటుంది. నేను వీడి పెన్షన్ ఆపేశాను, వీడికి జీతం ఆపేశాను, నేను వీళ్ళకి స్కూలు శాంక్షన్ చేయలేదు. తన అధికారాన్ని అవతల వాడి బాధ కోసం వాడడం.
వీడు సంతోషంగా ఉంటాడు, నేను ఇంత పవర్ఫుల్ అని చెప్పుకోవడానికి నా కాళ్ళ మీద పడ్డాడు. ఇది తాత్కాలికమైందే.